మెయిన్ మెసేజ్ కొరకు మొదటిగా మనం వాక్యం చదువుకుందాం. తదనంతరం అంశం చెప్పి నేను నా యొక్క ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదామండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. 6 కూడా యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను దావీదు స్వాధీనపరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఈరోజు నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే క్షామస్థితి కలిగిన తర్వాత మనం చేయవలసిన 3 పనులు చెప్తాను. మనకి క్షామస్థితి కలిగినప్పుడు అంటే మనం సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా బ్రతుకుచున్నప్పుడు మనం చేయవలసిన 3 పనులు. దావీదుకి క్షామస్థితి కలిగినప్పుడు దావీదు ఏం చేశాడు, ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. దావీదు అనే పర్సనాలిటీ బైబిల్లో చాలా పెద్ద పర్సనాలిటీ. నాకు తెలిసి దావీదు గురించి బోధించని బోధకుడు ఉండడు. ఏదో సందర్భంలో ఏదో ఒక ప్రసంగమైన దావీదు కోసం బోధించే ఉంటారు. అంత పెద్ద పర్సనాలిటీ దావీదుది బైబిల్లో. అయితే ఈ దావీదు విషయంలో ఆయన రాజు అయిన తర్వాత వేటి మీద ఫోకస్ చేశాడు, వేటిని దృష్టించాడు, ఏ పని మొదట చేయడానికి ఇష్టపడ్డాడు అనేది మనం చూద్దాం. దావీదుని ఫస్ట్ ఇజ్రాయేలు దేశస్థులందరూ రాజుగా అంగీకరించలేదు. మనం చదువుకున్న వాక్యంలోనే ఉందన్నమాట. దావీదు 7 సంవత్సరాల 6 నెలలు యూదులకు మాత్రమే రాజుగా ఉన్నాడు. అంటే యూదులు మాత్రమే దావీదుని యాక్సెప్ట్ చేశారు. యోధా కాకుండా ఉన్న గోత్రాల వాళ్ళు, ఇంకా చాలా గోత్రాలు ఉన్నా వాళ్ళు దావీదుని రాజుగా యాక్సెప్ట్ చేయలే. సౌలు చనిపోయాక కూడా, సౌలు బ్రతుకున్నప్పుడు అనుకుంటున్నారేమో మీరు, సౌలు చనిపోయాక కూడా బెన్యామీనీలు చనిపోయాడు సౌలు, మిగిలిన బెన్యామీనీలు లేరా, మిగిలిన వాళ్ళలో నుంచి ఎవరినైనా రాజుని పెట్టుకోవాలి అన్నట్లుగా 7 సంవత్సరాల 6 నెలలు దావీదుని రాజుగా అంగీకరించలే. మీకు అర్థమైందా నా మాట? ఎందుకు రాజుగా వాళ్ళు అంగీకరించలేదో అనేది. ఎందుకంటే సౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించినోడు కనుక బెన్యామీనీలు అందరూ దావీదుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్ని రోజులంటే 7 సంవత్సరాల 6 నెలలు దావీదుని అంగీకరించలేదు. తర్వాత దావీదుని అంగీకరించారు. ఆ తర్వాత మొత్తం 12 గోత్రాలకి కూడా దావీదు రాజు అయ్యాడు. ఎప్పుడంటే 7 సంవత్సరాల 6 నెలలు యూదులకు రాజుగా ఉన్న తర్వాత. ఎందుకు
మిగిలిన ఇశ్రాయేలీయులు కూడా దావీదును రాజుగా అంగీకరించారు అని అంటే దావీదు యొక్క పరిపాలన చూచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దావీదు యొక్క పరిశుద్ధతను చూచి, దావీదు యొక్క చాకచక్యాన్ని చూచి మిగిలిన వాళ్ళు కూడా మెల్లగా అంగీకరించారు. ఇప్పుడు ఇద్దరి పైన రాజు అయిన తరువాత, అంటే మొత్తం ఇశ్రాయేలు రాజ్యము యోధా రాజ్యం అని తర్వాత విడిపోయింది, అప్పుడు వెళ్ళే. కానీ విడక ముందు నుంచే కొంచెం విభేదాలు ఉన్నాయి వాళ్ళకి, దావీదు టైంలో నుంచే ఉన్నాయి. ఎందుకంటే సౌలు బెన్యామీనుడు కనుక బెన్యామీనీలందరూ దావీదుకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉండేవారు. ఎందుకంటే దావీదుకి సౌలుకి అసలు పడేది కాదు. వాళ్ళిద్దరూ సౌలు బ్రతుకున్నప్పుడు దావీదుని ఎప్పుడు కూడా తరిమేవాడు, చంపాలని ప్రయత్నం చేసేవాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో తెలుసండి? దావీదుని చంపడానికి సౌలు ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడంట? 21 సార్లు ప్రయత్నం చేశాడంట దావీదుని చంపడానికి. కానీ దేవుని కృప దావీదు పైన మెండుగా ఉంది కనుక దావీదును చంపలేకపోయాడు సౌలు. చంపలేకపోవడమే కాదు, దావీదు బ్రతుకుండగానే నీ తర్వాత సౌలు బ్రతుకుండగానే నీ తర్వాత దావీదు రాజు అవుతాడని చెప్పి దేవుడు దావీదును రాజుగా అభిషేకించేశారు కూడా. సౌలు బ్రతుకుండగానే దేవుడు ఒక్కసారి అభిషేకించిన తర్వాత, ఒక్కసారి ఆశీర్వదించిన తర్వాత సౌలు ఇంక ఎన్ని అనుకున్నా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆపలేడు దావీదుని. అలాగే ఆపలేకపోయాడు. సరే, ఈ మాటలని నేను ఎందుకు చెప్తున్నానంటే, మొత్తం అందరిపైన, అన్ని గోత్రాల పైన రాజు అయిన తర్వాత ఇమ్మీడియట్గా దావీదు చేసిన ఫస్ట్ పని ఏంటి అనంటే, మొదటి పని ఏంటి అనంటే, దేనిపైన ఆయన ఫోకస్ చేశాడు అనంటే, యెబూసీల ప్రాంతం పైన ఫోకస్ చేశాడు. యెబూసీల ప్రాంతం అంటే ఏంటి అనంటే, అది ఒక కొండ పైన ఉండే ప్రాంతం అంట. యెబూసీలు నివాసం చేసే ఒక ప్రాంతం, అది కొండ మీద ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఈ కొండ మీద ఉన్న ఈ యెబూసీల ప్రాంతాన్ని ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఇంకా ఏ రాజ్యము కూడా వారిని డిస్టర్బ్ చేయలేకపోయేవారంట, వారిని జయించలేకపోయేవారంట, వారిని స్వాధీనం చేసుకోలేకపోయేవారంట. కారణం ఏంటంటే, వారు కొండ మీద ఉన్నవారు కనుక వాళ్ళు కొండపైన అంటండి పెద్ద పెద్ద రాళ్ళు, కొండ చివర్లో రాళ్ళు పెట్టుకుని ఉండేవారంట యెబూసీలు కొండ పైన. అంటే ఎలా పెట్టుకుని ఉండేవారంటే, చివర అంటే ఇలా తోస్తే ఆ రాయి దొర్లి పడిపోయేటట్టు ఈ కొండంతా అలా పెట్టుకునేవారంట వీళ్ళు. అట్లా పెట్టుకుని ఏ శత్రువైనా కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తే రాయి తోసేసేవారంట. అంత పెద్ద రాయి దొర్లుకుంటూ వస్తుంటే మనుషులకి ఏమవుతుందండి? మనుషులు ఆగలరు ఆ రాయి ముందు? వాళ్ళు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఆ రాయి దోసేసేవారంట. తునాతునకలైపోయి చచ్చిపోయేవారంట శత్రువులు. అందుకని ఈ కొండ ఎక్కడానికి ఎవరికి శక్తి సరిపోయేది కాదంట. ఏ రాజు, ఏ రాజ్యమైనా ఈ యెబూసు ప్రాంతాన్ని పట్టుకోలేకపోయారంటండి. అయితే దావీదుకి చిన్ననాటి నుండి ఒక ఆలోచన ఉండేదంట. ఏంటి అనంటే, ఆ కొండను ఎప్పటికైనా నేను పట్టుకోవాలి, ఆ కొండను ఎప్పటికైనా నేను దేవుని మందిరంగా మార్చాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చిన్ననాటి నుండి అనంటే, ఆ కొండ గురించి దావీదు తన తాతను అడిగేవాడంట. దావీదు తాత ఎవరో చెప్తారా ఎవరైనా బైబిల్లో? తండ్రి పేరు చెప్పగలరు మీరు, నాకు తెలుసు, అందుకే తండ్రి పేరు అడగలే. మీరు చెప్పేది అడిగితే దాంట్లో గొప్పే ఉంటుంది కదండి.
మీరు చెప్పలేనిది అడిగితేనే గొప్ప. దావీదు తాత పేరు ఏం పేరు చెప్తారా? చెప్పలేకపోతున్నారు కదా. దావీదు తాత పేరు ఓబేదు. ఓబేదు ఎవరో తెలుసా? రూతు బోయజుల కుమారుడు. అంటే డైరెక్ట్గా తాత, ముత్తాత కాదు. దావీదుకి తాత ఓబేదు. ఓబేదుని అడిగేవాడంట దావీదు, తాతయ్య తాతయ్య ఆ కొండేంటి తాతయ్య అని అడిగేవాడంట చిన్నప్పుడు. అది మన శత్రువులు నివాసం చేస్తున్న ప్రాంతం నాయన. అది మన తాత ముత్తాతలు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు నాయన, కానీ ఎవరు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేవాడంట ఓబేదు చిన్నప్పటి నుంచి. అంటే ఎక్కువగా ఇలాంటి విషయాలు తాతలు చెప్తా ఉంటారు కదా, అమ్మమ్మలు తాతలు నానమ్మలు చెప్తా ఉంటారు ఇలాంటి కథల్లాగా, స్టోరీస్. అయితే జాగ్రత్తగా వినండి, ఇతనికి అప్పటి నుంచే ఒక కోరిక, ఒక ఆలోచన వచ్చిందంట. ఎందుకు నా యొక్క తాత ముత్తాతలు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు? దేవుడైన యెహోవా కనాను దేశం అంతా మీదే అన్నాడు కదా ఆయన. ఇది కూడా కనాను దేశంలోనే ఉన్నది. ఇప్పుడు యెబూసు ప్రాంతం అనేది యెరూషలేములో ఉన్నది డైరెక్ట్గా. అసలు యెరూషలేం అంటే అదే. యెరూషలేముని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు నా పితరులు? దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం, దేవుడిచ్చిన మాట ప్రకారం దాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా అని చెప్పి ఇతను అనుకునేవాడంట. ఎవరు? దావీదు. ఎప్పటికైనా దాన్ని నేను స్వాధీనం చేసుకోవాలి అనుకునేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమనుకునేవాడు? ఎప్పటికైనా స్వాధీనం చేసుకునేవాడు. అందుకనే మీరు చూడండి, కీర్తనల గ్రంథంలో 60వ కీర్తన 1వ చరణం చూడండి, చదవండి ఒకసారి. 60వ కీర్తన 1వ చరణం. లేకపోతే 61:1 చదవండి. 61:1. దేవా నా మొర ఆలకింపు, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా, బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత వింటున్నారు అందరూ? ఇదిగో ఈ మాట కోసమే నేను చదివించాను ఈ కీర్తన. 61వ కీర్తన 2వ చరణం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు కదా. దావీదు ప్రార్థన చేసుకుంటా ఉండేవాడంట ఎప్పటి నుంచి? వాళ్ళ తాత చెప్పినప్పటి నుంచి. వాళ్ళ తాత ఎవరు చెప్పాలందరూ? చెప్పాక కూడా చెప్పకపోతే కష్టం కదా. ఓబేదు. అయితే ఓబేదు చెప్పినప్పటి నుంచి ఈ ప్రార్థన చేసుకునేవాడంట. ఏమని? దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. అంటే ఈ కొండని మా తాతలు ఎక్కలేకపోయారు, మా ముత్తాతలు ఎక్కలేకపోయారు, మా ముత్తాతలు ఎక్కలేకపోయారు, కానీ నేను ఎక్కాలని ఆశపడుతున్నాను ప్రభువా, దాని మీదకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేసుకునేవాడంట చిన్నప్పటి నుంచి. ఆ ప్రార్థన మధ్యలో ఆపలేదంట. మనమైతే ఏదైనా ఒక ప్రార్థన స్టార్ట్ చేస్తే 1 సంవత్సరం చేస్తాం, మళ్ళీ మానేస్తాం. గట్టిగా చేస్తే అదైనా, ఒకవేళ గట్టిగా చేయకపోతే అప్పుడే చేస్తాం, అప్పుడే మానేస్తాం కదండి. జరగకపోయినా జరిగినా అప్పుడే చేస్తాం, అప్పుడే మానేస్తాం. కానీ దావీదు చిన్ననాటి నుండి ఒక ప్రార్థన చేసుకుంటూ వచ్చాడంట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ కొండ ఏంటనుకుంటున్నారు? యెబూసీల కొండే. అంటే చెప్పాడు అతను, తన తాత చెప్పాడు, నాయన ఎందుకు యెహోషువ, వినాలి, యెహోషువ యుద్ధశూరుడు, యెహోషువకే అప్పగించాడు దేవుడు. ఇదిగో ఇశ్రాయేలీలందరినీ కూడా కనాను దేశానికి తీసుకుని వెళ్ళి, ఆ కనాను దేశంలో ఇశ్రాయేలీలకు ఎవరికి ఏ స్వాస్థ్యం ఇవ్వాలో ఆ స్వాస్థ్యం పంచు అని దేవుడు చెప్పాడు. యుద్ధశూరుడు. కానీ యెహోషువ కూడా ఆ కొండను స్వాధీనం చేసుకోలేకపోయాడు. యెహోషువ హయాంలో ఆ కొండ స్వాధీనం అవ్వలేదు.
అయితే ఏమండి, ఇప్పుడు నేను చెప్పే విషయం అది ఇంక తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, ఎవరు స్వాధీనం చేసుకోలేదు. ప్రవక్తలు వచ్చారు, ఎవరు స్వాధీనం చేసుకోలేదు. ఈయనకు ముందు సౌలు రాజు వచ్చాడు, ఆయన స్వాధీనం చేసుకోలేకపోయాడు. కానీ దావీదు అనుకున్నాడు, దాని మీద ఫోకస్ పెట్టాలి, దాన్ని ముందు చూడండి, రాజైన మరుక్షణం ఆయన దేనిపైన స్వాధీనం గోల్ పెట్టాడంటే, దేనిపైన ఫోకస్ పెట్టాడంటే యెబూసు కొండపైనే ఫోకస్ పెట్టినట్టుగా మనం చదువుకున్నాం. చూసారా, 5, 6, 7 వచనాలు మీరు చదివితే అక్కడ 5, 6, 7 వచనాల్లో చాలా స్పష్టంగా ఉంది. అతను 7 ఏండ్ల 6 మాసములు యూదా వారి మీద రాజుగా ఉన్నాడని, తర్వాత యెరూషలేము ఇశ్రాయేలు యూదా వారి మీద 33 సంవత్సరాల పరిపాలన చేసెను. 33 సంవత్సరాలు పరిపాలన చేశాడని, అంటే మొత్తం రఫ్గా 40 సంవత్సరాల పరిపాలన దావీద్ది. మనందరికీ తెలుసు. సౌలు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ముందు పరిపాలన చేసిన వాళ్ళందరూ 40 సంవత్సరాలు చేశారు, వీళ్ళ ముగ్గురు. తర్వాత మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు నేను చెప్పే విషయం అందరూ శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అని అంటే, ఈయన కొండని స్వాధీనం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాడు అని చెప్తున్నా. రాజైన అందరి మీద, రాజైన మరుక్షణం కొండ మీద ఫోకస్ పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ కొండ మీద ఫోకస్ పెట్టడం గురించి మనకెందుకు అని. మనకెందుకంటే ఆ కొండ మీద ఎందుకు ఫోకస్ పెట్టాడో తెలుసండి. అది యెబూసు పర్వతం అయితే దానికి ఆయన ఆ పర్వతాన్ని స్వాధీనం చేసుకుని దావీదు దానికి ఎందుకు దానిపైన ఫోకస్? దేవుని మందిరం కొరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి మాట నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే, మీకు క్షేమస్థితి కలిగినప్పుడు, మీకు అన్నీ నెమ్మదిగా, అన్నీ సౌఖ్యంగా, అన్నీ సుఖంగా మీకు ఉన్నప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, దేవుని సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క మందిరం దేవుని సంఘానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు క్షేమస్థితి కలిగినప్పుడు మీకు మొదటిగా జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే సంఘం. ఏం జ్ఞాపకం రావాలి? అందరూ చెప్పాలి. దావీదుకి ఏం జ్ఞాపకం వచ్చింది? సంఘమే జ్ఞాపకం వచ్చింది. మందిరం, ఆ రోజుల్లో మందిరం, ఈ రోజుల్లో గుర్తుపెట్టుకుందాం. అని అంటే అర్థం చేసుకుంటానండి. దావీదు రాజు అయిన మరుక్షణం, 5వ అధ్యాయంలో రాజు అయ్యాడని ఉంది కదా, 6, 7 ఈ వచనాల ఈ అధ్యాయాలన్నీ చూస్తే అక్కడ మనం ఏం చూడొచ్చో తెలుసండి. దావీదు ఆ అధ్యాయాలన్నింటిలో మందిరం కోసం ఆలోచన చేస్తాడండి పాపం. ఫస్ట్ ఫోకస్ దేని మీద పెట్టాడంటే మందిరం పైన పెట్టాడు. మందిరం అంటే ఇప్పుడు మనకి సంఘం. ఏమండి, మీకు ఆ విషయాలని, అంటే మందిరం పైన ఫోకస్ చేశాడు అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, అతడు అంటే మాటలతో చెప్పడం కంటే కూడా ఒక్కొక్క వచనం అన్నీ చదవడానికి టైం ఉండదు, కానీ 6వ అధ్యాయంలో మీరు చూడండి. 6వ అధ్యాయంలో అతడు ఏం చేశాడు అని అంటే 1వ వచనం నుంచి చదువుదాం. 6:1. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము అధిపతి యెహోవా అను తన నామం పెట్టుబడి దేవుని మందసం పెట్టుబడి దేవుని మందసం అచ్చట నుండి తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన. 7వ అధ్యాయం చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి వాసము చేయుచుండగా. మనం కూడా మీకు క్షేమస్థితి కలిగినప్పుడు మన ఫోకస్ దేని మీద పెట్టాలి? సంఘం మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటి? మీ ఫోకస్ సంఘం మీద పెట్టడం అంటే ఏంటి? అంటే ఏంటంటే, సంఘంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు క్షేమస్థితి కలిగినప్పుడు చెప్తున్నాను నేను,
మీకు అన్నీ బాగున్నప్పుడు విషయం, ఏమీ లేనప్పుడు కాదు. దావీదు రాజు అవ్వాలని కోరుకున్నాడు, రాజు అయ్యాడు. మొత్తం ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన తర్వాత ఆయన మొదటిగా దేనిపైన ఫోకస్ చేశాడంటే మందిరం పైన ఫోకస్ చేశాడు. ఏమండి, మీకు ఒక మాట చెప్తాను చూడండి. వ్రైట్ బ్రదర్స్ అని, వ్రైట్ బ్రదర్స్ వాళ్ళు ఏరోప్లేన్ కనుగొన్నారు మొట్టమొదటిగా. వాళ్ళిద్దరిని వ్రైట్ బ్రదర్స్ అంటారు. వాళ్ళు ఏరోప్లేన్ కనుగొన్నప్పుడు ఆ ఏరోప్లేన్ ఎవరి కోసం కనుగొన్నారంట? సేవకుని కోసం కనుగొన్నారంట. పాస్టర్ గారి కోసం, పాస్టర్ గారి కోసం కనుగొన్నారంటండి. ఎందుకు సేవకుని కోసం కనుగొన్నారని మీరు అనుకోవచ్చు. వాళ్ళ పాస్టర్ అంటే ఈ రైట్ బ్రదర్స్ కూడా పాస్టర్ గారు కొడుకులేనంట. వీళ్ళు కూడా వాళ్ళ పాస్టర్ గారు ఇక్కడ ఆరాధన చూస్తున్నాడంట, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఇంకొక ఆరాధన చూస్తున్నాడంట, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఇంకొక ఆరాధన చూస్తున్నాడంట. వీటన్నిటికీ కారు మీద వెళ్తున్నాడంట. టైం సరిపోవట్లేదంట. కారు మీద వెళతా ఉన్నాడు కదా, మా పాస్టర్ గారికి టైం కుదరట్లేదని చెప్పి వాళ్ళు మా పాస్టర్ గారు కారులో కాదు పైనుంచి ఎగిరెళ్ళిపోయే ఏదన్నా ఒకటి కనిపెట్టాలని చెప్పి వాళ్ళు ఏరోప్లేన్ కనుగొన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి, వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఎవరి కోసం ఆలోచించారు? పాస్టర్ గారి కోసం ఆలోచించారు కదా. తర్వాత ఏరోప్లేన్ కనుగొన్న తర్వాత వాళ్ళ యొక్క దేశపు గవర్నమెంట్ వాళ్ళని సత్కరించాలనుకున్నారంట. సత్కరించాలనుకున్నప్పుడు ఆదివారం పెట్టారంట సత్కార్యం. సండే రోజు అయితే అందరికీ సెలవు ఉంటుంది, అందరూ అందుబాటులో ఉంటారని చెప్పి ఆదివారం సత్కార్యం పెడితే వాళ్ళు అసలు వీళ్ళిద్దరి కోసం సత్కార్యం పెడితే వాళ్ళిద్దరూ సత్కార్యానికి రామని చెప్పారంట. ఎందుకు రామన్నారు తెలుసా? ఆదివారం ఆరాధన మిస్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మీరు ఎన్ని సత్కార్యాలు చేస్తారన్నా కూడా మాకు ఆదివారం కుదరదు, ఆదివారం మేము ఆరాధనకు వెళ్ళాలని చెప్పి ఆ సత్కార్యం వద్దనుకున్నారంటండి. ఎంత గొప్ప ఘనతది! ఏరోప్లేన్ కనుగొన్నందుకు ఘనపరుస్తానంటే ఆదివారం రమ్మంటే రానన్నారు వాళ్ళు. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏరోప్లేన్ కనుగొనడం సేవకుని కోసం కనుగొన్నారు. ఏరోప్లేన్ కనుగొంటే సత్కార్యానికి ఆదివారం రమ్మంటే ఆదివారం రామన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేని మీద ఫోకస్ పెట్టారు చెప్పండి? సంఘం పైన ఫోకస్ పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీరు అనుకుంటారు పాస్టర్ గారికి కనుగొన్నారు కదా, అది ఏంటి పాస్టర్ గారికి లాభం కదా. కాదు, పాస్టర్ గారు దాని మీద వెళ్ళి ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు, పరిచర్య చేస్తాడు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా పాస్టర్ గారిని ఇంకా కొంచెం తేలిగ్గా దూరాల ప్రాంతాలు వెళ్ళండి అన్నట్టుగా కనుగొన్నారు. అంటే పరిచర్యకు ఉపయోగకరంగా కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యొక్క బుద్ధి అంతా ఎలా ఉంటుందంటే ఇంకెప్పుడు పాస్టర్ గారికి లాభం వచ్చేస్తుంది కదా అన్నట్టు ఆలోచిస్తాం. అసలు అట్లా ఆలోచించకండి. పాస్టర్ గారు ముందుకెళ్తే, ఒక అడుగు ముందుకేస్తే అది ఎవరికి లాభం? సంఘానికి లాభం, దేవునికి లాభం, పరిచర్యకు లాభం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారిని ముందుకెళ్ళినెవరు వెనక్కి లాగేస్తూ ఉంటారు. మనం వెనక్కి లాగుతున్నామంటే అర్థమేంటి తెలుసా? పరిచర్యను వెనక్కి లాగుతున్నట్టు లెక్క. అంటే మీలో ఎవరో ఉన్నారని నేను చెప్పట్లేదు సుమా, కొంతమంది అట్లా ఉంటారు. మీ గురించి నేను చెప్పట్లే. ఇంకా ముందుకు వెళ్ళడానికి మనం ఎలా సహాయం చేయాలి? పాస్టర్ గారు ఇంకా ముందుకు వెళ్ళి బాగా పరిచయం చేయాలంటే నేను ఏ విధంగా సహాయం చేయగలను అన్నట్లుగా మనం హెల్ప్ చేయాలి. కానీ అండి ఇది చేస్తే పాస్టర్ గారికి ఇంకా ముందుకు వెళ్ళిపోతాడేమో అని ఆలోచించినట్టుగా మనం చెడు ఆలోచనలో మనం ఉండొద్దు. రైట్ బ్రదర్స్ పరిచర్య గురించి, సంఘం గురించి ఆలోచించారు. మన సంఘం గురించి ఎంతవరకు ఆలోచన చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన సంఘం గురించి మనం ఏం చేస్తున్నాం? అసలు కనీసం ఒక్కటైనా ఆలోచన చేస్తున్నామా? ఫస్ట్ ఫోకస్ దావీదు రాజు అయిన తర్వాత ఫోకస్ దేనిపైన పెట్టాడు? మందిరం కట్టడం కోసం పెట్టాడు.
గుడారముతో డేరాలతో గుడారం వేసిన తర్వాత ఆ డేరాలతో వేసిన గుడారంలోనికి మందసం తీసుకురావడానికి ఫోకస్ పెట్టాడు. అదైన తర్వాత నేను దేవదారు వృక్షంతో దేవదారు కలపతో చేసిన మంచి భవంతిలో నేను నివాసం చేస్తుంటే దేవుని యొక్క మందసం మాత్రం డేరాల్లో నివాసం చేస్తుంది. నాకు నచ్చలేదు. ఆయనకి ఇంకా నాకంటే మంచి మందిరం కట్టాలనుకున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన తపనంతా కూడా మందిరం మందిరం మందిరం. మన తపన ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇది మొదటి. రెండవ చెప్తున్నాను ఎందుకంటే టైం అయిపోతూ ఉంది కాబట్టి. రెండో విషయం, ఈ 3 మాటలు కూడా టీ అనే 3 టీ అక్షరాల మీద చెప్తానండి. మొదటిది ఏంటంటే టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క ఫోకస్ దేని మీద పెట్టాడంటే టెంపుల్ ఆఫ్ గాడ్ పైన పెట్టాడు. రెండో ఫోకస్ ఏంటంటే ట్రయంఫ్ అంటారు. ట్రయంఫ్ అంటే విక్టరీ, విజయం. ట్రయంఫ్ అయిన ఫోకస్ పెట్టాడు. 8వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు నేను చెప్పాను కదా 5, 6, 7 అధ్యాయాలు కూడా మందిరమే మందిరమే మందిరం అన్నాను కదా. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఏమని చూడండి. 1వ వచనం 8:1. దావీదు ఫిలిస్తీయులను ఓడించి నలుదిక్కుల అతని శత్రువులు యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఏమైంది? విజయం ఇచ్చిన తర్వాత అతనికి నెమ్మది కలిగింది. అమ్మా 7వ అధ్యాయంలోనే శత్రువుల పైన విజయం వచ్చింది, నెమ్మది వచ్చింది. ఎందుకు? మందిరం పైన ఫోకస్ పెట్టినందుకు, సంఘం పైన ఫోకస్ పెట్టినందుకు. మీరు కూడా మీ శత్రువుపై జయం పొందాలంటే సంఘం పైన ఫోకస్ పెట్టండి. హల్లెలూయా. శత్రువు పైన ఫోకస్ పెడితే ఓడిపోతారు. శత్రువుని చంపడానికి వెళ్ళొద్దు, సంఘమును బాగు చేయడానికి తీర్మానం తీసుకోండి. వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని అణిచేస్తూ ఉంటాడు శత్రువులు. అదొక లాజిక్. 7వ అధ్యాయంలో అణిచివేయబడ్డా కూడా మళ్ళీ 8వ అధ్యాయంలో మళ్ళీ ఫిలిస్తీయులతో యుద్ధం చేసినట్టు మనం చూస్తాం. చూడండి 8:1 మళ్ళీ చదవండి. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటే ఈ అధ్యాయం అంతా ఇంకా యుద్ధాలు లోపరుచుకోవడాలి. వాళ్ళు గెలవాడు. అందుకని ట్రయంఫ్ అని పెట్టాను ఈ అధ్యాయానికి పేరు. మొదటి అధ్యాయం ఏంటంటే దేనిపైన ఫోకస్ పెట్టాడు అని అంటే టెంపుల్ ఆఫ్ గాడ్ పైన. రెండవది ట్రయంఫ్ పైన ఫోకస్ పెట్టాడు. రెండవ పాయింట్ ఇది ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే అర్థం ఏంటి అని అంటే విజయము. ఓకే సరే, 3 టీల మీద చెప్తున్నాను కదా. విజయం అంటే విజయం అంటే ఏంటి అని అంటే ఫిలిస్తీన్ల పైన జయం పొందాడు, వారిని లోపరుచుకున్నాడు. మరి ఇదేంటి మీరు అనుకోవచ్చు, మరి శత్రువులు దేవుడు ఆటోమేటిక్గా అణిచేస్తాడని మీరే చెప్పారు కదా. అంటే అర్థం ఏంటంటే కొన్ని రకాల శత్రువులు అవి చిన్నగా మనతోనే ఉంటూ మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాయి. కొన్ని రకాల శత్రువులు అవి ఏంటో తెలుసా? పాపం అనే శత్రువు. సాతాన్ అనే శత్రువుని దేవుడు అని చేస్తాడు, కానీ పాపం అనే శత్రువు పైన నువ్వే పోరాడాలి. పాపాన్ని దేవుడు తీసాడు, గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న పాపాన్ని నేను తీసేస్తాను, నువ్వు హ్యాపీగా నువ్వు జీవించు అని అండ ఆయన. నాలో ఉన్న పాపాన్ని నేనే తీసుకోవాలి, ఆ పాపం పైన నేనే జయం పొందాలి. హల్లెలూయా. మీకు అర్థమైందండి? నేను త్రాగుతున్నాను అనుకోండి, సిగరెట్ తాగుతున్నాను ఉదాహరణకు అనుకోండి. సిగరెట్ త్రాగుతుంటే దేవా నన్ను ఎందుకు సిగరెట్ తాగేలాగా చేసావు, సిగరెట్ తాగకుండా చేయగలవు కదా అని దేవుడిని నేను అడగకూడదు. సిగరెట్ త్రాగకుండా నేను ఆపి చూపించాలి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి కొన్ని శత్రువులు ఉంటాయి. ఆ శత్రువుల పైన మనమే యుద్ధం చేసి గెలవాలి. మనమే వాటిని అణచాలి, మనమే వాటిని చంపాలి, మనమే వాటిని నాశనం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పాయింట్ ఏంటంటే ట్రయంఫ్. దేవుడు అణిచే వాటిని దేవుడు అణుస్తాడు, నువ్వు అణచవలసిన వాటిని నువ్వు అణచాలి, వాటిపైన నువ్వు జయం పొందాలి. అంటే దావీదు ఇక్కడ రెండవ టాపిక్లో దావీదు విషయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దావీదు ఏం చేశాడు అన్నట్లుగా నేర్చుకుంటున్నామంటే, దావీదు చేసిన పనేంటి అని నేర్చుకుంటున్నామంటే, ఎక్కడైతే జయం పొందలేకపోతున్నాడో వాటిని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము వేటినైతే జయించలేకపోతున్నాం ఈ రోజు వరకు, వాటిని జయించడానికి ప్రయత్నం చేయండి. ఇది రెండో విషయం.
అన్నీ జయిస్తున్నాను కానండి, ఇది ఒక్కటి మాత్రం నేను జయించలేకపోతున్నాను అని అంటారు కొంతమంది. ఏమండి, నేను ఆశ్చర్యపడే విషయం ఏంటి తెలుసా? ఫోన్ ఇచ్చామనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి. ఒకడు ఫోన్ తీసుకున్న వెంటనే ఏం చేస్తాడు తెలుసండి? ఫ్రీ ఫైర్ పెడతాడు. వాడికి ఫ్రీ ఫైర్ పిచ్చి. ఇక వాడు రెండోది పెట్టాడు, ఫ్రీ ఫైరే పెడతాడు ఫోన్లో. ఎన్ని గంటలు వాడి దగ్గర ఫోన్ ఉండవండి, వాడు ఏం పెట్టుకుంటాడు? ఫ్రీ ఫైరే. ఫోన్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవునా? ఉంటాయి, ఉండవా? వాక్యం వస్తుంది ఫోన్లో, వస్తుందా రాదండి? పాటలు వస్తాయి, ఇంకేవో వస్తాయి. ఇక అవన్నీ పెట్టడాడు, అదొక్కడే పెడతాడు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫోన్ తీసుకోగానే ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి కదా, ఏయో చిన్న చిన్న స్టోరీలు వస్తున్నాయి. ఏం స్టోరీలు? ఏవో రకరకాల స్టోరీలు. కథలు పెడతారు. అమ్మ చెప్పిన కథను, ఏదో రకరకాల కథలు, నాకు పేర్లు అయితే గుర్తు రావట్లేదులేండి. ఆ కథలు వింటూ ఉంటారు కొంతమంది. ఇంకెప్పుడు అదే పెడతారు వాళ్ళు. కొంతమంది ఫోన్ తీయగానే మొక్కల్ని ఎలా పెంచాలి, కుక్కల్ని ఎలా పెంచాలి, కోళ్ళని ఎలా పెంచాలి, ఏమండి ఇవి చూస్తారు. అంటే పెట్స్ అంటే వాళ్ళకి బాగా ఇష్టం, అవి చూస్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత పైన జయం పొందాలి అని చెప్తున్నా. హల్లెలూయా. ఏమండి, నేను చిన్నప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేదండి. ఏంటో తెలుసా? రక్షించబడిన తర్వాత నేను క్రికెట్ బాగా ఆడేవాడిని. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. దాని తర్వాత షటిల్ అంటే ఇష్టం. రక్షించబడిన తర్వాత నేను ఏమనుకునేవాడిని తెలుసండి? క్రికెట్ ఆడడం కూడా పాపం అనుకునేవాడిని. పాపం కాదు అసలు, యాక్చువల్గా వాస్తవంగా చెప్తున్నా. క్రికెట్ ఆడడం కూడా తప్పే అనుకునేవాడిని. ఎందుకు అనుకునేవాడినో తెలుసండి? క్రికెట్ ఆడడం వల్ల ఎంతో టైం వేస్ట్ అవుతుంది కదా, ఆ టైం వాక్యం చదవడానికి వెచ్చించవచ్చు కదా, ప్రార్థన చేయడానికి వెచ్చించవచ్చు కదా అనుకునేవాడిని. ఆ విధంగా ఆలోచన చేసుకుని తప్పు అనుకునేవాడిని. ఇప్పుడు మనం ఫోన్ చేత్తో పట్టుకుంటే, ఫోన్ గంట సేపు చూసామంటే గంట సేపు వేస్ట్ కదా టైము. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం మనం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, టైం కిల్ చేసే అన్నీ కూడా దేవునికి నీకు మధ్యలో అడ్డుకునేయే. వాటిని నువ్వు చంపాలి. ఈ ఉదయకాల సమయంలో టైంని కిల్ చేసే వాటిని మనం ఏం చేయాలి? చంపేయాలి. వాటిపైన నీకేం కావాలి? జయం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిపైన నువ్వు విజయం పొందాలి. నువ్వు దేవుని మూడోటి థ్యాంక్స్ గివింగ్. మొదటి ఏంటి? టెంపుల్ ఆఫ్ గాడ్. రెండోటి ట్రయంఫ్. మూడోటి థ్యాంక్స్ గివింగ్. మీకు గుర్తుంటుందని ఎట్లా చెప్తున్నాను, టీల మీద. నీకు క్షేమస్థితి కలిగినప్పుడు నువ్వు ఫోకస్ చేయవలసిన విషయాలు ఏంటంటే ఇవే. దావీదు వీటిపైన ఫోకస్ చేశాడు కనుక దేవుడు దావీదును ఇంకా వర్ధల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు సంఘం పైన ఫోకస్ అయ్యి, నేను సంఘానికి ఏ విధంగా హెల్ప్ చేయగలను, హౌ కెన్ ఐ హెల్ప్ ఇన్ ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ అని ఆలోచించే. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నేను ఏ విధంగా నేను జయించలేకపోతున్న పాపాలని ఏ విధంగా జయించాలని ఆలోచించే జయించు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మూడవదిగా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కృతజ్ఞత బుద్ధి అంటే మొదటిగా దేవుని పైన ఉండాలి, తర్వాత మనుషుల పైన కూడా ఉండాలండి. దేవుని పైన కృతజ్ఞత బుద్ధి ఉన్నదే కాబట్టే మందిరం కట్టడానికి చూశాడు దావీదు, అవునే కదా. ఇప్పుడు మనుషుల పైన కృతజ్ఞత బుద్ధి ఏంటి అని అంటే, యోనాతాను తనకి ఎంతగానో సహాయం చేశాడు, ఎంతో సహాయం చేశాడు. యోనాతాన్ అంటే ఎవరు కాదు, మళ్ళీ సౌలు కుమారుడు అండి. పాపం కాళ్ళు లేని కుంటివాడుగా ఉన్నాడు. కుంటివానికి ఏమండి,
కుంటివానికి సహాయం చేయడం. ఇలాంటి కుంటివారిని, ఇలాంటి గుడ్డివారిని, ఇలాంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళని రాజుగారి ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసండి? నీ బ్రతికినంత కాలం రాజుగారి టేబుల్ పైన భోజనం చేయి అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి టేబుల్ పైన? రాజుగారి టేబుల్ పైన. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇదేం బుద్ధిది? ఎవరి పైన పెట్టుకున్నాడు కృతజ్ఞత? యోనాతాను పైన. గుర్తుపెట్టుకోండి, యోనాతాను పైన. యోనాతాను బట్టి తన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుని ఇంటికి చేర్చుకున్నాడు. ఇంటికి చేర్చుకుని ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. మెఫీబోషెత్ నువ్వు భయపడదు. పాపం మెఫీబోషెత్ అంటండి అక్కడికి వచ్చేటప్పుడు భయపడ్డాడంట. నన్ను కూడా చంపేసి సౌలు రాజు యొక్క వంశాన్ని అంతటినీ అంతం చేసి సౌలు రాజు యొక్క ఆస్తి పాస్తులన్నీ కూడా దావీదు దోచుకోవడానికి నన్ను పిలుస్తున్నాడేమని భయపడ్డాడంట. కానీ నీ తాతగారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేపిస్తాను, అన్నిటికీ నీవే హక్కుదారుడు, దాంట్లో ఒక్కటి కూడా నాకు వద్దు. దావీదు చెప్పాడంట, నీ ఆస్తి నీదే, నీ తండ్రి గారి ఆస్తి నీదే. ఆ ఆస్తి నీవు రాజుగారి టేబుల్ మీద, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏమండి, మనం కూడా కృతజ్ఞత బుద్ధి కలిగి మనకు మేలు చేసిన వాళ్ళకి కనీసం మేలు చేసిన వాళ్ళని గుర్తు చేసుకునే వాళ్ళకి ఏదో ఒకటి ప్రతి మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞత బుద్ధి కలిగిన వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడండి, దావీదుని హెచ్చించినట్లుగానే. మర్చిపోవద్దు, మనం దేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మనం స్థిరపడిన తర్వాత. హల్లెలూయా. దావీదు స్థిరపడిన తర్వాత ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి, తన ఇంటికి రప్పించుకున్నాడండి. ఇప్పుడు దావీదు మెఫీబోషెతుని రప్పించుకోకపోయినా అడిగేవాడు లేడు. నన్ను విడిచిపెట్టావు అని మెఫీబోషెతు అడగడానికి అతనికి అధికారం లేదు. అయినా కూడా అతను ఏం చేశాడు? పిలిపించుకున్నాడు. తన భోజనం పైన, రాజుగారి భోజనం పైన ఏమేమి ఆహార పదార్థాలు ఉంటాయండి? చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలు. ఎప్పుడు ఏమంటే రాజుగారి ఇంట్లో ఎప్పుడు నాన్ వెజే ఉంటుందండి. ఎప్పుడు నాన్ వెజ్ కూడా 1-2 కాదు, రకరకాల నాన్ వెజ్లు ఉంటాయి. అంత గొప్ప భోజనం ఎవరికి పెట్టడానికి ఇష్టపడ్డాడు దావీదు? మెఫీబోషెతుకి పెట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ యొక్క కృతజ్ఞత బుద్ధి దావీదు చూపించాడు. కాబట్టి దావీదు ఎంతగానో హెచ్చించబడ్డాడు. 3 పైన ఫోకస్ పెడదాం. మొదటిది ద టెంపుల్ ఆఫ్ గాడ్, రెండోది ద ట్రయంఫ్, మూడోది థ్యాంక్స్ గివింగ్. మనకి క్షామస్థితి కలిగినప్పుడు ఈ 3 పైన మనం ఫోకస్ పెడదాం. కొద్ది మాటలు దేవుడు మనందరి కొరకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.